ఎస్ ఫ్రెండ్స్, మరి మన మధ్య నెల్లూరు మునిలక్ష్మి గారు ఉన్నారండి. తిరుపతి నుంచి వచ్చారు. నెల్లూరు మునిలక్ష్మి గారు ప్రత్యేక అవసరాలు గల బౌలర్ కోసం మరి ప్రత్యేకమైన చాలా క్లాసులు తీసుకుంటూ ఒక ప్రత్యేకమైన సేవ చేస్తూ ఉన్నారు. మరి మునిలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. నాకు వినపల్లా, మార్నింగే టిఫిన్ చేసాం, మనకు అంతేనా సౌండ్? హ్యాపీ మార్నింగ్. వెరీ గుడ్. నేను కొన్ని సంవత్సరాలప్పుడు మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్నానండి. ఎలా అంటే 9 o'clock సెషన్ అంటే 7 కంతా వచ్చేసేదాన్ని కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే విధంగానే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎక్సైట్మెంట్తో వచ్చాను తిరుపతి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకి గురువులందరూ ఉన్నారు. గురువులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక పాదాభివందనాలు. ఎక్కడ చూసినా నేను ఎందుకు హృదయపూర్వక పాదాభివందనాలు గురువులకి చెప్తానంటే, నేను చదువుకునింది 4వ తరగతి, కానీ నాకు ఇంపాక్ట్ మరొక జన్మ ఇచ్చిందండి. అందుకనే ఇంపాక్ట్లో ఎక్కడ జరుగుతున్న కార్యక్రమాలు నేను అక్కడికి వెళ్తాను. దానికోసమే నేను ఇంపాక్ట్ అనేది నా కోసమే వచ్చింది, నా కోసమే పుట్టింది అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురువు గారు గంపాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, 4th క్లాస్ చదువుకున్న ఆమె నేషనల్ లెవెల్లో ఒక ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్స్ చేస్తూ ఎందుకు ఇలా ఎగ్జైట్మెంట్తో ఇంకా నేర్చుకుంటుంది అని అనుకుంటే, నిజంగానే మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది. అలా మర్రి చెట్టు విత్తనం ఎలా అయితే చిన్నదిగా ఉందో, ఆ చిన్న విత్తనం నుంచి పెద్ద మహావృక్షమై ఊడల్లాగా అలాగే పాతుకుపోతుంది. అలాంటి మర్రి చెట్టు విత్తనం నుంచి నాకు ఇంపాక్ట్ అనేది ఒకటి ఇచ్చింది. అది ఎలా అంటే, నువ్వు సింహం, నీ అడవికి నువ్వే రాజు అనే విషయం నాకు తెలియచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకే రూమ్లో కూర్చొని చాలా ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని, అసలు ఎందుకు ఈ లైఫ్ అని. అలాంటప్పుడు ఒక బ్లైండ్ స్టూడెంట్ ద్వారా ఒక చిన్న లింక్ వచ్చిందండి. ఆ లింక్ ద్వారా నేను ఇంపాక్ట్ అనే సంస్థలో అడుగుపెట్టాను. EPSC, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ద్వారా. అది ఇప్పుడు నన్ను ఎలా చేసిందంటే, త్రూఅవుట్ ఇండియాలో నెల్లూరు మునిలక్ష్మి మేడం క్లాస్ ఉంది అంటే ఎలా చెప్తోంది అంటే, సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ కావచ్చు, NLP పైన కావచ్చు, నో యువర్ సెల్ఫ్, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో అనే విషయం పైన అంత చక్కగా మేడం చెప్తుంది అనే విషయం పైన నేను నేర్చుకున్నాను ఇంపాక్ట్ ద్వారా. చెప్పాను కదా, నీ అడవికి నువ్వే రాజు అని. ఆ రాజు ఎలా అవుతుందో తెలుసా? సింహం ఎలా వేటాడుతుందో తెలుసా? తనకి కావలసినటువంటి ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది. ఇంకొకటి జంతువు చంపినటువంటి ఆహారాన్ని తను ఆహారంగా తీసుకోదు. కాబట్టి నీ వేటను నువ్వే సాధించాలి, నీ వేటను నువ్వే స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తావో నీ లైఫ్కి నువ్వే కూడా ముగింపు ఇవ్వగలుగుతావు కూడా. ఆ ముగింపు ఎలా ఉండాలి అంటే, ప్రపంచంలో నువ్వు శాశ్వతంగా నిలుపుకోవాలి. నీ మాటల ద్వారా కావచ్చు, నీ చేష్టల ద్వారా కావచ్చు. నేను ఒక గృహిణిని అయినా కూడా 10 మందికి ఉపయోగపడాలి అనే సంకల్పం నాకు ఒక విత్తనం వేసేటట్టు నాటారు చూసారా, అది నేను సంకల్పించుకున్నటువంటి అడవిలో నేనే రాజు అంటాను కదా, దానికి. అలా చేస్తున్నటువంటి ఈ లక్ష్య సాధనలో ఎంతోమందిని ట్రైనర్స్ని ఇస్తున్నటువంటి ఇంపాక్ట్లో ఒకే ఒక విషయం చెప్తారు. ఏమని తెలిసినా, ఒక గ్రద్దకి మాత్రమే ఆకాశం పైన ఎగిరేటువంటి శక్తిని ఇస్తుంది అంట. శక్తినిచ్చింది. ఎందుకంటే వాన పడుతూ ఉన్నా కూడా తన రెక్కలు తడిస్తే అది కింద పడిపోతుంది. పడిపోయింది అని అంటే దానికి కింద పైకి ఎగరలేదు. కాబట్టి ఆకాశం పైన ఎగిరేటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు. అలా గ్రద్దలాగా జీవించు. అలాగే పైన ఎక్కడో ఉన్నటువంటి గ్రద్ద కింద ఎక్కడో ఉన్నటువంటి
తన యొక్క ఆహారాన్ని వెతికి తీసుకుంటుంది. అలా సూక్ష్మంగా ఆలోచించు, సూక్ష్మ దృష్టి పెట్టు నీ జీవితంలో అనేటువంటి విషయాల్ని చెప్పింది. అలాగే తన ముక్కు ఎప్పుడైతే వంగిపోతుందో, తన గోర్లు ఎప్పుడైతే వంగిపోతాయో ఆ లైఫ్ అక్కడికి శాశ్వతం కాదు, అంటే సగం జీవితం అయిపోయింది, ఇంకా జీవితంలో నేను ఆహారాన్ని సంపాదించుకోలేను అనుకోకుండా గ్రద్ద ఏం చేస్తుందంటే ఒక కొండకి పోయి ఢీ కొట్టి ఆ యొక్క గ్రద్ద యొక్క ముక్కుని బాగా సరిచేసుకొని, గోర్లు యొక్క దీన్ని సరిచేసుకొని, నొప్పిని కూడా భరించి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఆ లైఫ్ని నేర్పించింది ఇంపాక్ట్. అలాంటి ఇంపాక్ట్లో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది జీవితాలు బాగుపడింది. అందులో నేను ఒకదాన్నండి. ఇంత గొప్ప లైఫ్ని ఇస్తున్నటువంటి మన యొక్క జీవితంలో మన ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు, ముందు ఉన్నటువంటి మహాశక్తులు, వీళ్ళందరితో పాటు ఇంకా వెనుక నడుస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారండి. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాలాంటి ఎంతోమంది బ్యాక్లో ఉన్నటువంటి, అంటే ఇంట్లోనే శాశ్వతం కాదు ఈ లైఫ్, ఇంకా కూడా ముందుంది, ఆ లైఫ్ని మనం ముందుంది తీసుకొని వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ బాగుపడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్ మొత్తం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, అలాగే ఆ దేశం బాగుపడుతుంది. ఇది నమ్ముతుంది ఇంపాక్ట్లో. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్ అనే నినాదంతో మేమున్నాము, మీరు నడవండి, మేమున్నాము మిమ్మల్ని నడిపించేందుకు. ప్రతి ఒక్కరూ చదవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను అనేదానికి మనం అనేదానికి చాలా తేడా ఉంది. నేను అనే దాంట్లో అహం ఉంది. మేము అని కలిసి చేద్దాం, కలుపుకొని చేద్దాం అనే మాట చెప్తుంది ఇంపాక్ట్. అందుకే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు మనం ఈడ ఉన్నాము అని అంటే ఇంతమంది మహానుభావులు చెప్పేటువంటి విషయాల్ని మరింతగా తెలుసుకొని, నేను ఎలా అయితే వచ్చానో అలా నేర్చుకునేదంటూ రేపు ఎక్కడైతే ఇక్కడికి రావాలి, మీరు ఆ లాస్ట్ ఎవరైతే కూర్చున్నారో ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. మనం కాసేపు ఎలా మాట్లాడాలనేది కూడా తెలియదు, కనీసం నా హస్బెండ్తో మాట్లాడేదానికే కూడా తెలియదు విషయం. అలాంటి దాన్ని ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దట్ ఈజ్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే మన లైఫ్ని ప్రభావితం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి గొప్ప ఇంపాక్ట్ సంస్థలో మీరు కూడా ఈ రోజు నుంచి భాగమయ్యారు. ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టారో మీరందరూ కూడా ఇంపాక్ట్ కుటుంబ సభ్యులే. ఇంకా కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా సార్ వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా నోట్ చేసుకోండి. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ గంపా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్ మునిలక్ష్మి మేడం. మరి విద్యార్థులకు అవసరమైన అద్భుతమైన విషయాలని వారికి గుర్తు చేసి మనం ఎలా ఉండాలి అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.